శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. మనం చూస్తాం ఒక్కొక్కసారి మన పిల్లలు చిన్నపిల్లలే కానీ ఒక్కొక్కసారి ఆరోగ్యంగా ఉండి మనకు వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తుంటాం. మనం ఒకటి చెప్తే రివర్స్ ఆన్సర్స్ ఇస్తుంటారు. నువ్వెంత అంటే నువ్వంత అన్నట్టుగా ఉంటుంటారు. ఒక్కొక్కసారి ఒక ఏజ్ యుక్త వయసు వచ్చిన తర్వాత ఒకసారి కనబడుతుంటారు. అటువంటి వీడు కొద్దిగా మారేటరా, చెప్పిన మాట వినట్లేదా అంటాం. మారేడు చెప్పిన మాటలు వినట్లేదు అనేది ఆ ఒక్క ప్రశ్నకి సమాధానంలో వాడు ఉంటాడు తప్ప జీవితాంతం చెప్పిన మాట వినడు అనేది ఉండదు. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న వాడు ఇచ్చే సమాధానం ఆ టైంలో పంచమ భావంలో ఉన్న గ్రహం బట్టి వాడు ఏంటంటే ఆటోమేటిక్గా ఇరిటేట్ అయ్యి దానికి ఆన్సర్స్ ఇస్తాడు. వీడు నాకు దూరం అయిపోతున్నాడు, వీడు పెద్దవాడు అయిపోయాడు, వీడు చెప్పిన మాట వినట్లేడు, నీకు రెక్కలు వచ్చేసారా, ఇంకా తండ్రితో నీకేం పని లేరా అనే ఈ ఎక్స్ట్రా క్వాలిటీస్ అన్నీ మనం వాడి నెత్తి రుద్దుతాం. రుద్దేసరికి వాడు కొంచెం హైపర్ అవుతాడు. అసలు ఏంటి ఈ తండ్రి కొడుకు మధ్య ఆ క్రియేషన్ అవ్వడానికి కారణం ఏమిటి అని అస్ట్రాలజికల్గా మీరు చూడాలి. చూసినప్పుడు మీ 5th హౌస్లో లేకపోతే ఆ కొడుకు యొక్క 9వ ఇంట్లో ఏదో పాపగ్రహం కూర్చొని అల్లరి చేస్తుంటుంది. చేస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య రిలేషన్ స్పాయిల్ అవుతుంది. ఒరే బాబు ఆ గ్రహంకి ఏదో శాంతి చేసుకుందాం, లేకపోతే ఆ గ్రహం వెళ్ళిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఒరే నువ్వు చెప్పా కదా ఇది ఏదో 4 రోజులు అది మనకు తెలిసిందనుకోండి, ఈ 4 రోజులు ఆ గ్రహం ఉంటుందని. ఒరే 4 రోజులు పోయిన తర్వాత మనం దీన్ని డిస్కస్ చేద్దాం, ప్రస్తుతానికి వేరే ఉన్నది చూడరా, లేదా దీనికి ఏమైనా శాంతి చేసుకోవాలా. మీరు కొడుకు శాంతి చేసుకోకలే, ఆ గ్రహం ఏదైతే 5th హౌస్ ఉందో దానికి కొంత శాంతి చేసుకోండి. దానికి సంబంధించి మంత్రం చదువుకోండి వదిలేసి. ఆటోమేటిక్గా ఏంటి అవుతుందంటే 5th హౌస్ కూల్ అయిపోతుంది, ఆ వేడి తగ్గిపోతుంది, రిలేషన్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య సెట్ అవుతుంది. ఇవన్నీ టెంపరీ థింగ్స్. కానీ ఆ టైంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని నువ్వంత అనుకుంటే కొడుకు తండ్రి మధ్య రిలేషన్ కూడా పాడైపోయే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగం కలుగుతుంది. శుభం వ్యాధి.